మెగానైన్ టీవీ. యుద్ధాలు కేవలం తుపాకులు ఫిరంగులతోనే జరగవు. శత్రుదేశం మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది నేటి కాలంలో ఒక పెద్ద ఆయుధం. భారతదేశం విషయంలో చైనా పదే పదే ప్రయోగిస్తున్న ఆయుధం కూడా ఇదే. వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఏ చిన్న కదలిక చేసినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ మన దేశంలోనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైన్యం చొరబడింది అంటూ ఇటీవల వస్తున్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే PLA అరుణాచల్లో సైనిక శిబిరాలను ఏర్పాట్లు చేసిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. దీంతో దేశవ్యాప్తంగా రక్షణ వ్యవహారాలపై ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజం? భారత సైన్యం దీనిపై ఎలాంటి స్పష్టత ఇచ్చింది? వాస్తవ పరిస్థితి ఏమిటి? లెట్స్ వాచ్. అరుణాచల్ ప్రదేశ్లోకి చైనా చొరబడింది అంటూ వస్తున్న వార్తలపై భారత సైన్యం అత్యంత సీరియస్గా స్పందించింది. ఒక అధికారిక ప్రకటన ద్వారా ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్లో నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి చైనా చొరబాట్లు జరగలేదు. అక్కడ చైనా వాళ్ళు కొత్తగా ఎలాంటి బంకర్లు లేదా క్యాంపులు నిర్మించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లలో సర్క్యులేట్ అవుతున్న వార్తలన్నీ నిరాధారమైనవని ఆర్మీ స్పష్టం చేసింది. మన సరిహద్దులు పటిష్టమైన నిఘాలో ఉన్నాయని, భారత సైనికులు ప్రతి అంగుళాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఆర్మీ హామీ ఇచ్చింది. ప్రజలు ఇలాంటి సెన్సేషనల్ ఫేక్ న్యూస్ని నమ్మి ఆందోళన చెందవద్దని, దేశ రక్షణకు సంబంధించిన ఈ విషయాల్లో కేవలం ఆర్మీ ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది. ఒకవేళ శత్రువు నిజంగా చొరబడితే తగిన బుద్ధి చెప్పడానికి మన దళాలు 24/7 సిద్ధంగా ఉన్నాయని కమాండర్లు పరోక్షంగా హెచ్చరించారు. ఇంత ఖచ్చితంగా ఆర్మీ చెబుతున్నప్పుడు అసలు ఈ పుకార్లు ఎక్కడ పుట్టుకొచ్చాయి? దీనికి ప్రధాన కారణం భారత్ చైనా మధ్య ఉన్న సుదీర్ఘమైన 3488 కిలోమీటర్ల సరిహద్దుపై స్పష్టమైన మార్కింగ్ లేకపోవడం. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లోని అడవులు, మంచు కొండలు, ఎక్కడ ఎవరి భూభాగం మొదలవుతుందనే దానిపై ఇరు దేశాలకు వేర్వేరు అవగాహనలు ఉన్నాయి. దీనివల్ల చైనా సైనికులు తమ పరిధి అని భావించే ప్రాంతంలోకి రొటీన్ పెట్రోలింగ్కి వస్తుంటారు. అదే సమయంలో మన సైనికులు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్లను అడ్డుకొని వెనక్కి పంపుతుంటారు. ఇది కొన్ని దశాబ్దాలుగా సరిహద్దుల్లో సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు చైనా దళాలు పెట్రోలింగ్కి వచ్చి వెళ్లిన పాత ఆనవాళ్లను చూసి చైనా వాళ్ళు మన భూభాగంలోకి వచ్చేసి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని తప్పుగా భావించి వార్తలు స్ప్రెడ్ చేస్తుంటారు. ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్కే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రంగులద్ది ప్రచారం చేస్తున్నారని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సుబిన్సిరి జిల్లాలోని టాక్సింగ్ ప్రాంతానికి చెందిన నాహ్ వెల్ఫేర్ సొసైటీ అనే స్థానిక సామాజిక సంస్థ డిప్యూటీ కమిషనర్కు ఒక వినతి పత్రం సమర్పించింది. ఆ వినతి పత్రంలోనే ఈ ఆరోపణలు ఉన్నాయని తెలిసింది. చైనా సైన్యం తమ సరిహద్దులోకి క్రమంగా చొచ్చుకొచ్చి మౌలిక సదుపాయాలను విస్తరిస్తుందని ఆ సంస్థ ఆరోపించింది. స్థానిక ప్రజలు పశువులను మేపడానికి, వేటాడటానికి, అటవీ ఉత్పత్తులను సేకరించడానికి ఉపయోగించే పలు ప్రాంతాల్లో చైనా దళాలు రోడ్లు, వంతెనలు, సైనిక శిబిరాలను నిర్మించాయని ఆ వినతి పత్రంలో పేర్కొంది. గత 10 నుంచి 15 ఏళ్లుగా ఈ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు పెరిగాయని, ముఖ్యంగా 2020 తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయని కూడా ఆ సంస్థ తెలిపింది. వాస్తవానికి చైనా భారత్ మధ్య సరిహద్దు వివాదాలు దశాబ్దాలుగా ఉన్నాయి. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సుదీర్ఘ సరిహద్దు రేఖ వెంట ఉద్రిక్తతలు అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉంటాయి. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలు ఈ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య సైనిక దౌత్య స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అరుణాచల్లో చైనా చొరబాటు వార్తలు రావడం సరిహద్దు భద్రత పట్ల ప్రజల్లో ఆందోళన కలిగించడం సహజమే. స్థానిక సంస్థ చేసిన ఆరోపణలను భారత సైన్యం తీవ్రంగా ఖండించింది. ఇవి ఇటీవలి కాలంలో జరిగిన చొరబాట్లు కావని, మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని తేల్చి చెప్పింది. సరిహద్దులో నిరంతరం పహారా కాస్తున్న తమ సైనికుల నిబద్ధతపై పూర్తి నమ్మకం ఉంచాలని కోరింది. కాగా భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై బీజింగ్లో నిర్వహించిన 35వ వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఉన్నత స్థాయి సమావేశం జరిగిన కొన్ని వారాలకే ఈ వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సరిహద్దులో శాంతి భద్రతల నిర్వహణపై ఉభయ దేశాల మధ్య జరిగిన ఈ చర్చలు అత్యంత సానుకూలంగా, నిర్మాణాత్మకంగా సాగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సరిహద్దుల నిర్వహణ, పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయని, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపింది.
చైనా 1962 నాటి పరిస్థితులను ఊహించుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది. గత 10 ఏళ్లలో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో భారత ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అత్యంత కఠినమైన వాతావరణంలో సైతం ఆల్ వెదర్ రోడ్లు, బ్రిడ్జిలు మరియు టన్నెళ్లను నిర్మించింది. అంతేకాకుండా వైబ్రెంట్ విలేజెస్ అనే పథకం కింద సరిహద్దుల్లో ఉన్న మన గ్రామాలను అభివృద్ధి చేస్తుంది. స్థానిక ప్రజలే మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ గా ఉండేలా వారిని చైతన్యపరుస్తుంది. ఇప్పుడు అరుణాచల్ సరిహద్దులో డ్రోన్లు, ఏవియేషన్ హెలికాప్టర్లు, రాడార్లతో 24 గంటల పటిష్టమైన సర్వేలెన్స్ ఉంది. కాబట్టి డ్రాగన్ కంట్రీ మన సరిహద్దులోకి చొరబడి స్థావరాలు నిర్మించడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మన దేశ సరిహద్దులు శత్రువుల చేతిలో లేవు. -డిగ్రీల చలిలో కూడా ప్రాణాలకు తెగించి పహారా కాస్తున్న మన సైనికుల భద్రమైన చేతులు ఉన్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది నిర్ధారించుకోకుండా జాతీయ భద్రత లాంటి సున్నితమైన అంశాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల శత్రు దేశాలకు లాభం చేకూర్చిన వాళ్ళం అవుతాం.